హలో పౌల్ట్రీ ఫార్మర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఈసీ పౌల్ట్రీ ఫామ్లో అసలు జీసీ రిపోర్ట్ ఎలా ఉంటుందో ఈ వీడియో ద్వారా క్లారిటీగా చెప్తాను. మీరు ఇన్ఫర్మేషన్ అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ ఇయర్ చూడండి, అప్పుడే మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం పూర్తిగా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్, మీరు ఎవరైతే కొత్తగా ఈ వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలా షేర్ చేయడం వల్ల నా వీడియోస్ అయితే చాలామందికి రీచ్ అవుతాయి, వాళ్ళకు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ఫుల్ అవుతుంది. ఈరోజు వీడియోలో చెప్పబోయే పౌల్ట్రీ ఫామ్లో 18వ తారీఖు 1వ నెల 2024లో పిల్లలు వచ్చాయి. పిల్లలు అయితే 1వ తారీఖు 3వ నెల 2024లో అయితే లిఫ్టింగ్ జరగడం జరిగింది. ఈ పౌల్ట్రీ ఫామ్లో చిక్స్ అయితే 22,039 పిల్లలు అయితే దిగడం జరిగింది. మోర్టాలిటీ అనేది లాస్ట్ వరకు చూస్తే 576 మోర్టాలిటీ జరిగింది. ఈ పౌల్ట్రీ ఫామ్లో బర్డ్స్ అయితే 21,463 అయితే లిఫ్టింగ్ జరగడం జరిగింది. అయితే బర్డ్స్ వెయిట్ వచ్చేసి ఎంత అంటే 54,452 కేజీస్ అయితే వచ్చింది. ఫీడ్ కన్జంప్షన్ వచ్చేసి ఇక్కడ 80,940 కేజీ దాకా ఈ పౌల్ట్రీ ఫామ్లో అయితే ఫీడ్ అయితే తీసుకోవడం జరిగింది. ఓవరాల్గా ఈ పౌల్ట్రీ ఫామ్లో మోర్టాలిటీ పర్సెంటేజ్ అనేది 2.6% అయితే జరిగింది. కాకపోతే మంచి రిజల్ట్, ఎందుకంటే ఇంత తక్కువ మోర్టాలిటీ పర్సెంటేజ్ మంచి రిజల్ట్ అని మనం ఒప్పుకోవచ్చు. ఎఫ్సిఆర్ వచ్చేసి 1.486 వచ్చేసింది ఈ పౌల్ట్రీ ఫామ్లో. లిఫ్టింగ్ పర్సెంటేజ్ అనేది 97.386 అయింది. మంచి లిఫ్టింగ్ అనుకోవచ్చు ఇదైతే. ఈ పౌల్ట్రీ ఫామ్లో యావరేజ్గా బాడీ వెయిట్ వచ్చేసి 2.5 కేజీ వచ్చేసింది. మీన్ ఏజ్ వచ్చేసి 37 డేస్. ప్రాఫిట్ ఫర్ కేజీ వచ్చేసి ఎంత ఉందంటే ₹20.70 దాకా ఒక కేజీ బర్డ్కి అయితే ఈ పౌల్ట్రీ ఫామ్లో రావడం జరిగింది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ప్రొడక్షన్ కాస్ట్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. చిక్స్ వచ్చేసి పౌల్ట్రీ ఫామ్లో 22,039 చిక్స్ అయితే రావడం జరిగింది. ఒక చిక్ వచ్చేసి ఆ టైంలో ఎలా అంటే ₹24 దాకా పడ్డది. ఓవరాల్గా చిక్స్ కాస్ట్ వచ్చేసి మనకు ₹5,28,936 దాకా పడ్డది. ఫీడ్ వచ్చేసి 80,940 కేజీ దాకా ఈ పౌల్ట్రీ ఫామ్లో బర్డ్స్ అయితే తీసుకోవడం జరిగింది. ఒక కేజీకి వచ్చేసి ₹40 దాకా ఖర్చు ఉంది. సో మనకి ఎంత అంటే ఓవరాల్గా ఫీడ్ అయితే 33 లక్షల పైన అయితే ఖర్చు అయింది ఫీడ్కి అయితే పౌల్ట్రీ ఫామ్లో అమౌంట్ అయితే. మెడిసిన్కి వచ్చేసి 30,000 దాకా ఖర్చు వచ్చింది. అడ్మిన్ ఛార్జ్ అయితే 22,000 దాకా వేశారు. ఓవరాల్గా ఈ పౌల్ట్రీ ఫామ్లో ఎలా అంటే 38 lakhs పైనే ప్రొడక్షన్ కాస్ట్ అయితే వచ్చింది. అంటే మనకు చిక్స్, మెడిసిన్, ఎవ్రీథింగ్ అంతా కలిపి మనకు 38 లక్షల పైన వచ్చేసింది. ఈ పౌల్ట్రీ ఫామ్లో ప్రొడక్షన్ కాస్ట్ అనేది కేజీకి ₹70.49 దాకా పడ్డది. అంటే ఒక కేజీ బరువు పెరగడానికి ఈ పౌల్ట్రీ ఫామ్లో ₹70.49 అయితే ఖర్చు అయింది. పౌల్ట్రీ ఫామ్లో గ్రోయింగ్ ఛార్జెస్ ఎలా ఇచ్చారో చూద్దాం. ఈ పౌల్ట్రీ ఫామ్లో అయితే రీడింగ్ ఛార్జెస్ అయితే మనకు 7,07,000 దాకా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి పర్ఫార్మెన్స్ ఇన్సెంటివ్ కోసం 2.3 lakhs దాకా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి రేట్ ఇన్సెంటివ్ అయితే మనకు 53,000 దాకా ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళు పెంచినందుకు రేట్ అయితే బాగుంది ఆ టైంలో. సో దానికోసం వాళ్ళు ఒక 53,000 అయితే అదనంగా ఇచ్చారు కంపెనీ వారు వీళ్ళకైతే. స్పెషల్ రేట్ ఇన్సెంట్ వచ్చేసి వీళ్ళకు ₹1,00,000 దాకా రావడం జరిగింది. బాడీ వెయిట్ ఇన్సెంట్ వచ్చేసి వీళ్ళకు 29,000 దాకా రావడం జరిగింది. ఓవరాల్గా ఈ పౌల్ట్రీ ఫార్మర్కి అయితే 11 లక్షల పైనే ఈ పౌల్ట్రీ ఫామ్లో పిల్లలు పెంచినందుకైతే జీసీ అయితే వచ్చింది. ఈ విధంగా మీకు జీసీ రావాలంటే ఖచ్చితంగా మేనేజ్మెంట్ పైన ఫోకస్ చేయాలి. మేనేజ్మెంట్ అనేది మంచిగా చేసుకుంటే ఖచ్చితంగా ఈ రిజల్ట్ అయితే రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. మేనేజ్మెంట్ ఎలా అంటే ఫస్ట్ వీక్ నుంచే మనం జాగ్రత్తగా చూసుకోవాలి. బ్రూడింగ్ కాంచి మొదలు పెడితే ఖచ్చితంగా బ్రూడింగ్ ఎలా అంటే కట్టెన్ మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకోవాలి. ఎందుకంటే కట్టెన్ మేనేజ్మెంట్ సరిగ్గా చేసుకోకపోతే కూల్ ప్యాడ్స్ నుంచి కూల్ ఎయిర్ అయితే లోపలికి వస్తుంది. సో దానివల్ల టెంపరేచర్ అయితే పౌల్ట్రీ ఫామ్లో సరిగ్గా మెయింటైన్ కాదు. సో ఖచ్చితంగా కట్టెన్ మేనేజ్మెంట్ మంచిగా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి పౌల్ట్రీ ఫామ్లో హ్యూమిడిటీ ఎలా ఉందో అది కూడా ఎప్పటికప్పుడు మనం చూసుకోవాలి. చూసుకుంటే ఎలా అంటే మనం దానివల్ల ఎలా అంటే మనకు టెంపరేచర్ ఎక్కువ ఉంటే మనం ఎగ్జిస్టింగ్ ఫ్యాన్స్ ఆన్ చేసుకుంటే ఎలా అంటే పౌల్ట్రీ ఫామ్లో ఉన్న అమోనియా స్మెల్ అయితే బయటకు వెళ్తుంది. సో బర్డ్స్ అయితే ప్యాంటింగ్ చేయవు, ఫీడ్ ఇంటేక్ కూడా చాలా బాగా చేస్తాయి. ఖచ్చితంగా 24 hours అబ్జర్వేషన్ ఉంటే మనకు మంచి రిజల్ట్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఈసీ పౌల్ట్రీ ఫామ్లో మెయిన్గా ఏంటంటే లిటర్ ర్యాకింగ్ కూడా మంచిగా చేసుకోవాలి. లిటర్ ర్యాకింగ్ మంచిగా చేసుకుంటే ఎలా అంటే అమోనియా స్మెల్ అనేది పౌల్ట్రీ ఫామ్లో ఉండదు. దాంతోపాటు వ్యాక్సినేషన్ కూడా టైం టు టైం చేసుకోవాలి. వ్యాక్సినేషన్స్ అనేది ఫెయిల్యూర్ అయిందనుకో ఖచ్చితంగా వ్యాధులు ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దానివల్ల మనకు జీసీ పైన ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వ్యాక్సినేషన్ అనేది ఖచ్చితంగా రెగ్యులర్గా షెడ్యూల్ ప్రకారం చేసుకుంటే మనకు పౌల్ట్రీ ఫామ్లో వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఓకే పౌల్ట్రీ ఫార్మర్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. ఇలాంటి మంచి వీడియోస్ కావాల్సిన అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా చేస్తాను. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు సబ్స్క్రైబ్ మరియు లైక్ అండ్ షేర్ చేసుకుంటే నా వీడియోస్ అయితే చాలామందికి రీచ్ అవుతాయి. సో వాళ్ళకు కూడా ఎంతో కొంత హెల్ప్ఫుల్ అవుతుందని కోరుకుంటాను. ఓకే పౌల్ట్రీ ఫార్మర్స్, ఈ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ పైన చేయాలో ఒకసారి కామెంట్లో కామెంట్ చేయండి. ఓకే పౌల్ట్రీ ఫార్మర్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.